మన పాలమూరు బిడ్డగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది మన పాలమూరు యొక్క అభివృద్ధి పైన. గతంలో ఎవరు ముఖ్యమంత్రులైనా ఏ రాష్ట్ర ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు చేసుకోవడం, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి చేసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధి కానీ మన పాలమూరు జిల్లాని ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున ఈ కరువు జిల్లాను అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన ఆనాడు ఎవరికి లేదు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ. ఈరోజు ఆనాడు పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాను అభివృద్ధి పరచాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రాజెక్టులను తీసుకుపోయినటువంటి ఒక లక్ష్యంతో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను టేకప్ చేసి పూర్తవుతున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, పాలమూరు జిల్లా నుంచే గెలిచినటువంటి కేసీఆర్ గారు మన పాలమూరు ప్రాజెక్టులను ఎండగట్టడం అనేది పాలమూరు జిల్లా ప్రజలు ఏనాడు మర్చిపోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరుకి ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు వెనుకబడిన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తేనే తప్ప పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి కావాలని పట్టుబట్టి ఆనాడు ఆ ప్రాజెక్టుకు జీవోని ఇప్పించిన సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోను ఉపయోగించుకొని తమే గొప్ప కార్యక్రమం చేపట్టిన తామే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినట్లు, తామే పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామనే మాటలు చెప్పి పాలమూరు ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద కొడతా ఉన్న ముఖ్యమంత్రి గారిని ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఖచ్చితంగా అదే దూరాల నుంచి టేకప్ చేయండి. మన ఈ మహబూబ్ నగర్ పార్లమెంటులో మిగిలిన పార్లమెంట్ ప్రాంతానికి అంతా కూడా సాగునీరించడానికి పెద్ద ఎత్తున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి విషయంలోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెండు కలిసి ఆ నిధులను ఉపయోగించుకున్నప్పుడే మన రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు, అవసరాలు, అభివృద్ధి గురించి మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి అనేక మంది కేంద్ర మంత్రులకు విషయాలు తెలియజేసి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ఉన్నటువంటి ప్రాజెక్టులపైన మనం ఫోకస్ చేయాలి. ఆ షేర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్తో మన యొక్క జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో అయితే ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయకుండా దేశమంతా అభివృద్ధి చెందాలని వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా వికసిత భారత్గా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యాన్ని మరి తెలంగాణలో కూడా ఈరోజు నిధులు ఇస్తూ ముఖ్యంగా మన మున్సిపాలిటీకి కానీ, ఈరోజు రోడ్లు కానీ, ఈరోజు హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ రోడ్లు మనకు మహబూబ్ నగర్కి బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం, జడ్చర్లకు బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దానికి కలిసి అందరం కూడా పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు వల్ల శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం. అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి, దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. 2 కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది, ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, ఈరన్నపేట కానీ,
అదేవిధంగా మోదీ నగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలన్నా ఆర్యూబులు కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చేది. ఆ షేర్ ఇవ్వకపోవడం వల్ల గతంలో ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి పైన బ్రిడ్జులు ఏలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రావద్దని కేంద్రం 100% నిధులు వాటికి ఇచ్చి అలా పనులు టేకప్ చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క మహబూబ్నగర్ దేవరకల్లనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఆర్ఓబీలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా విద్యాపరంగా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. ఇది పెద్ద ఎత్తున చాలా ఇంటిగ్రేటెడ్ అనేది ఒక మంచి ఆలోచన. గురుకుల పాఠశాలలు ఏవైతే గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓపెన్ చేసినారో ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. వాటి బిల్డింగ్ లేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి భవనాల గురించి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్ నగర్లో పాలమూరు యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా 120 కోట్లు అంటే 120 కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా దాంట్లో భాగంగా ఇవాళ లా కాలేజ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. ఇతర అనేక భవనాలు, హాస్టల్, గర్ల్స్ హాస్టళ్ళు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ యొక్క అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులను మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆ పథకాలు ల్యాప్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుతూ, మరి మామునార్లో ఇంకొక ముఖ్య విషయం, పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్న మంత్రులను కోరుతున్నా, మా జిల్లా మీద దగ్గర ప్రేమ గురిపియండి. మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి కాబట్టి ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రోడ్లు లేదు, చాలా దీనావస్థలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు 20,000 కోట్లు ఇచ్చే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా బాగా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక దృష్టి పాలమూరు జిల్లా మీద పెట్టాలని చెప్పి మరి జిల్లాలో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇరిగేషన్ కానీ ప్రధానంగా పాలమూరు జిల్లాలో వీటన్నిటిపైన కూడా దృష్టి పెడితే పాలమూరు జిల్లాలో వలసలు ఉండవు. పాలమూరు జిల్లాలో పిల్లలు మంచి విద్యావంతులు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో పోయి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా మంచి విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎవరు ఏ లక్ష్యాన్ని అనుకుంటారో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతా కీ